రసంలోకి గానీ, పప్పులోకి కానీ నంచుకొని తినడానికైతే చాలా బావుంటాయి నాకు. బెండకాయలను కలుపుకొని ఒక క్లాత్ పైన వేసుకొని మంచిగా తుడుచుకోవాలి. ఒట్టిగా డ్రై అయ్యేలాగా తుడుచుకొని పెట్టుకోవాలి. వీటినైతే ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు బెండకాయల్లోకైతే కారప్పొడి, శనగపిండి, ఉప్పు, పసుపు, మసాలా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఈ బెండకాయలకు పట్టేసేలాగా మొత్తం అంతా కలిపేసుకుందాం ఫస్ట్. కొన్ని కొన్నిగా వాటర్ తీసుకొని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే కొద్దిసేపు పక్కన పెడదాం. మంచిగా అప్పుడే మసాలా అంతా బెండకాయకి బాగా పడుతుంది. పాండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్‌ని అయితే పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పోసుకోవాలి. అన్నిటిని విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. అయితే మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే మొత్తం అన్నీ మంచిగా ఉడుకుతాయి. టైం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మరి తింటారు. అయితే మంచిగా కాలాయి. ఇవి మాత్రం కాలితే చాలు. వీటినైతే ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. వీటిని ప్లేట్‌లోకైతే తీసుకోండి. మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం అన్నిటిని. అసలు బెండకాయ ఎప్పుడు ఒకటేలాగా చేసుకొని బోర్ కొట్టేసింది. తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి. ఖచ్చితంగా చాలా మంచిగుంది. నేనైతే తినే చెప్తున్నాను. చాలా మంచిగుంది. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి. ఇంకో 2 మినిట్స్ ఆగి తీసేద్దాం. మంచిగా ఉడికిపోయాయి. వీటిని తీసేద్దాం. అసలు బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి ఇచ్చామంటే చాలా మంచిగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. టేస్ట్ అయితే నిజంగానే చాలా సూపర్‌గా కుదిరింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ చేయండి.